దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. నేటి దిన వాక్యములు మనం చదువుకుందాం. దావీదు రచించినటువంటి 89వ కీర్తన 22వ చరణం. ఏ శత్రువును అతని మీద జయము నొందడు. ఒక అద్భుతమైన వాగ్దానము దేవుడు ఈ ఉదయకాలంలో మనతో తెలియజేస్తుంటున్నాడండి. శత్రువు రెండు రకాలండి. ఒకటి బయటి శత్రువులు, రెండు లోన శత్రువులు. మొదటిగా బయటి శత్రువులను గమనించినట్లయితే, ఈ యొక్క బయటి శత్రువులు మాటలతో, ప్రవర్తనతో, క్రియల చేత బాధపెడుతూ ఉంటారండి. వాళ్ళు ఏడిపించేవాళ్ళు, వాళ్ళు అవమానించేవాళ్ళు, వాళ్ళు గాయపరిచేవాళ్ళు, కొట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు, మన యొక్క నాశనాన్ని, మన యొక్క పతనాన్ని కోరుకునేవాళ్ళు బయట శత్రువులండి. మరి లోన శత్రువులు ఎవరంటే, మన హృదయంలో పుట్టే చెడు ఆలోచనలు, చెడు కోరికలు, అంతేకాకుండా అబద్ధము, మోసము, అన్యాయము, అక్రమము, కోపము, ఇవన్నీ కూడా హృదయంలో పుట్టే లోపలి శత్రువులండి. మనము వీటన్నిటి లోన శత్రువులకు వీటికి కారకులు ఎవరంటే అపవాదైన సాతాను. సాతాను యొక్క ప్రేరేపణలు, సాతాను యొక్క తలంపులు మన హృదయంలోని ఉంచి మనల్ని శోధిస్తూ, మనల్ని నష్టపరుస్తూ ఉంటాయి. మన అపవాది మన సాతానండి, మన శత్రువు, మొదటి శత్రువు. ఈ శత్రువు ద్వారా మనకు ఈ యొక్క సమస్యలన్నీ కూడా, ఈ నష్టాలన్నీ కూడా, ఈ కీడులన్నీ కూడా, దేవునికి దూరం చేసేటివన్నీ కూడా మనలో ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఈ అపవాది అయిన సాతాను, ఈ శత్రువును మనం జయించాలి అంటే, బాహ్యపరంగా ఎదురొచ్చేటువంటి శత్రువుల నుంచి మనము జయించాలి అంటే, మనకందరికీ దేవుని యొక్క సహాయం కావాలి, దేవుని యొక్క కృప కావాలి. దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క తోడు మనకు లేకపోతే శత్రువులను మనం జయించలేమండి. అందుకే ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుంది, మీరు సర్వాంగ కవచము ధరించుకోండి అని. ఆ సర్వాంగ కవచములను మనం కలిగి ఉన్నట్లయితే, ఆ విశ్వాసము, ఆ భక్తి, ఆ నమ్మకత్వము, ఆ ఓర్పు, ఆ విధేయత, ఆ ప్రేమ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఎప్పుడైతే వాటి ద్వారా దేవునితో మనం ప్రార్థన చేస్తామో, దేవుని దగ్గర ప్రాధేయపడతామో, అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. అప్పుడు ఆ శత్రువు నుంచి మనకు దేవుడు విజయాన్ని ఇస్తాడు. అప్పుడు మనల్ని పాపంలోకి నెట్టివేసే, అది బయటి శత్రువు అయినా సరే, అది అంతరంగిక శత్రువు అయినా సరే, వాటిని మనము జయం పొందగలము. అలా జయం పొందుటకు దేవుడు తన పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. ఈ యొక్క వాగ్దానము దావీదుతో మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క వాగ్దానము మనం కూడా స్వతంత్రించుటకు మనల్ని యోగ్యులుగా మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహించి ఉన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వాక్యంలో, మనల్ని ప్రేమించిన వాని ద్వారా అన్నిటిలోనూ అధిక విజయం మనము పొందుచున్నాము అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. మనల్ని ప్రేమించే యేసయ్య మనతో ఉంటున్నాడు. మన కొరకై ప్రాణం అర్పించిన యేసయ్య మన రక్షణ కొరకై
ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో దెబ్బలు భరించిన యేసయ్య, తన ప్రాణాన్నే అర్పించిన యేసయ్య, ఆఖరి రక్తపుట్టు వరకు కలువరి శిలువలో ధారపోసిన యేసయ్య, ఇంతగా మనం ప్రేమించే యేసయ్య మనం ప్రేమిస్తుంటున్నాడు. ఆ యొక్క మరణపు ముళ్ళు అనే శత్రువుని విరిచిన యేసయ్య మనమల్ని కూడా మరణపు ముళ్ళు నుంచి జయము పొందే విధంగా దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ మాట వింటున్న మనము గ్రహించవలసింది ఏంటంటే, శత్రువు నుంచి ఏ శత్రువు విజయము నొందడు అనే వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు వారందరినీ మనల్ని బాధ పెట్టేవారిని, మనం చూసి నవ్వేవారిని, మనకు కీడు తలపెట్టేవారిని, మనకు ఆ ప్రమాదం కల్పించేవారిని, మనల్ని నాశనంలోకి చేయాలని ఆలోచించేవారిని దేవుడు చంపుతాడని కాదు అర్థం. వాళ్ళందరి కొరకై మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని కార్యము వాళ్ళలో జరిగించి వారిని శత్రువులను మిత్రులుగా చేస్తాడు. దేవుడు శత్రువు శేషం లేకుండా చేస్తాడు. నలుదిక్కుల నుంచి దావీదుకు సమాధానం దేవుడు నెమ్మదిని ఎలాగ ఇచ్చాడో, 40 సంవత్సరాల పరిపాలనలో దేవుడు ఏ రీతిగా దావీదుకు తోడై ఉండి నెమ్మదిని ఇచ్చాడో, శత్రు భయం లేకుండా చేశాడో, అదే రీతిగా దేవుడు మన ప్రార్థన, మన భక్తి, మన ప్రవర్తన దేవుని చిత్తంలో మనము నడుచుకున్నట్లయితే తప్పకుండా మన కుటుంబంలో, మన జీవితాలలో, మన ఉద్యోగం చేస్తున్న చోట, మనం చదువుకున్న చోట, మనకు వ్యతిరేకంగా అపవాదైన శత్రువు తీసుకొని వస్తున్న ఏ ఆయుధం కూడా దేవుడు వర్ధిల్లో చేయకుండా దేవుడు మనల్ని సురక్షితముగా కాపాడుతూ అన్ని చోట్ల కూడా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. కనుక మనమందరము కూడా ప్రార్థనతో సర్వాంగ కవచం ధరించుకొని, విశ్వాసం అనే డాలు పట్టుకొని మనం దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటూ మనల్ని ధైర్యపరుస్తూ, బలపరుస్తూ సహాయం చేయునుగాక. ఆమేన్.